ఇరాన్‌లో నాయకులందరూ కూడా రోడ్ల మీదకొచ్చి ప్రజలనైతే కలవడం జరిగింది. అధ్యక్షుడు పెజిష్కియాన్, అలాగే విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ, ఆయనతో పాటు మరికొంతమంది మంత్రులైతే ఇస్లామిక్ రిపబ్లికన్ డే వేడుకలు జరుపుకోవడానికి వచ్చారు. دیدن این مردم واقعا یک روحیه بسیار بزرگی رو به همه میده و من هم یه قطعی از همین مردم هم بیام وسط اینها. నెల రోజులుగా నిరవధికంగా కొనసాగుతున్నటువంటి యుద్ధాన్ని విడిచి ఇప్పటి వరకు ఎవరు కూడా బయటికి రాలేదు. పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి. ఆ మధ్య పెజిష్కియాన్ వచ్చాడని కూడా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి, కానీ అవి పాత వీడియోలు అన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మొస్తబా ఖమేనీ ఏమయ్యాడు? మొస్తబా ఖమేనీ భద్రంగా ఉన్నాడని రష్యా కూడా ఆయన రాయబారితో చెప్పించడం జరిగింది. ఇప్పుడు ఇటువైపు ఇరాన్ కూడా మా నాయకుడు భద్రంగానే ఉండడం మా సుప్రీం అని చెప్తున్నారు, కానీ అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి వాదనలకు మాత్రం ఎక్కడ కూడా సరైన సమాధానాలు లేవు. ఆయన చనిపోయాడు, సుప్రీం లీడర్ ఏ విధంగా అయితే ఒక దీంట్లో దాచారో ఆయన మృతదేహాన్ని, ఈయన్ని కూడా అదే విధంగా భద్రపరిచారు అన్న విధంగా అయితే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఈ అమెరికాను ఇజ్రాయెల్. దానికి మా నాయకుడు ఉన్నాడు అన్నారు. మన ఇరాక్కి కృతజ్ఞతలు చెప్పినప్పుడు కూడా ఒక లేఖ విడుదలైంది, మొస్తబా ఖమేనీ నుంచి లేఖ విడుదలైంది తప్ప ఆయన ఎక్కడ వీడియో సమావేశంలో లేదు, కనీసం మీడియా పరంగా సందేశం అయితే ఇవ్వలేదు. అది కూడా ఇప్పుడు చూసారా, మేము చెప్పాం కదా ఆయన చనిపోయాడు, లేఖ విడుదల చేశారు ఆయన పేరుతో. ఇక్కడ IRGC మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని కూడా చెప్తున్నారు.